2017 గురించి మాట్లాడుకుందాం. నా ఫస్ట్ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడగాలి, మీ ఫేవరెట్ సినిమా ఏంటి 2017లో? Definitely, I was hugely impacted by Arjun Reddy because I found it to be a very independent. Usually, character studies మన తెలుగులో రావు. నాకు తెలిసి I don't remember which was the last film that was a character study. I had some gender politics issues with it, which is not. This is not the platform for it. But that is a separate issue. That's not what I want to talk about. But I think in terms of craftsmanship, gaani, like the confidence, gaani, the way the characters were drawn, and ఏమంటారు రచించిన విధానం కానీ I think it's top notch for a debut filmmaker, and for that it made a huge impact for me. And I also like Fida for its, and I always like Shekhar for his genuine idealism. You know, he's like a child who believes that the world can be a better place. So I enjoyed that, and there are two, but these two for me stand out. And then for me, at the end of it, when I pre-production lo nenu konta na cinema గొడవలో ఉన్నప్పుడు I watched Garuda Vega after reading your post. Then it was also, and because I am a genre lover, I like different genres of films. So for me, these are the films that actually stood out in terms of my attention, that I wanted to spend time watching these films and analyze them. Yeah. Sandeep, how about you? యాక్చువల్లీ నేను ఎక్కువ సినిమాలు చూడలేదు, నాకు అది పోస్ట్ ప్రొడక్షన్ షూటింగ్ అందులో గడిచిపోయింది. బట్ చూసిన దాంట్లో నాకు ఫిదా, బాహుబలి 2 ఈ రెండు చూసాను. ఈ రెండు నచ్చినాయి. అంటే సారీ, నేను మిగతా ఎవరి ఫిల్మ్ చూడలేదు. బికాస్ ఐ హర్డ్ గ్రేట్ స్టఫ్ అబౌట్ PSV Garuda Vega, but I didn't get to see it, man. So yeah, it's fine. You can watch it now. No, yeah. How would not just this year, but Arjun Reddy is the film for the decade, I would say. And every 10 years ki oka cinema ostadi that will change the dynamics of films. That is Arjun Reddy. Endukante it's a feeling, it's not a film. And there అంటే డిబేట్ కూర్చున్నామా ఒక సినిమా అంటే ఒక పాప్కార్న్ కోక్ తీసుకెళ్ళి నేను కూర్చొని నేను స్పెండ్ చేసిన 150 రూపీస్కి ఎంజాయ్ చేసినా లేదా. I don't care about coming out and putting a post on Facebook. That is not film. Filmmaking is all about. Filmmaking is అది అయిపోయింది. That is the problem. అంటే వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ డిఫరెన్స్ అయిపోయింది. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ హియర్. సో అర్జున్ రెడ్డి హీ టుక్ మీ ఇన్ టు అ డిఫరెంట్ వరల్డ్, transformed me into a different world, and I've thoroughly enjoyed the characters and the music and cinematography and the way the characters are behaving. And I came out, I'm like, I was hungover for the next 3 days. So బయటకు వచ్చి ఎవరికైనా సినిమా అగైన్ మా షూట్ పోస్ట్ నడుస్తున్నప్పుడు బిజీగా ఉంటే సినిమా చూడొద్దు. వెన్ యూ హ్యావ్ 3 days టు స్పెండ్ ఆన్ దిస్ ఫిల్మ్, దెన్ గో వాచ్ ఇట్ వాజ్ మై థింగ్ అనమాట. అండ్ ఇట్స్ ఐ వుడ్ సే ఇట్స్ ద ఫిల్మ్ ఆఫ్ ద డెకేడ్. అంటే యాక్చువల్ నిజంగా ఐ రెజనేట్ విత్ యూ. నేను నిజంగా రివ్యూలో అన్ఇంటెన్షనల్గా చెప్పేశాను, నేను ఫిల్మ్ ఆఫ్ ద డికేడ్ ఇది అని చెప్పేసి, శివ తర్వాత ఇంత డిఫైనింగ్ ఫిల్మ్ రాలేదేమో అన్న తర్వాత మై ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ వాస్, ఆర్ యూ షూర్? ఐ సెడ్ ఐ డోంట్ నో, దట్స్ వాట్ ఐ ఫెల్ట్. అంత ఇంపాక్ట్ని కలిగించిన సినిమా ఖచ్చితంగా. శివ టైంలో నాకు తెలియదు, నేను చిన్నపిల్లని. బట్ దెన్ అదర్ థింగ్ ఇస్, సినిమా రిలీజ్ అయ్యి నెక్స్ట్ 2 daysలో చూసిన వాళ్ళందరూ ఆ టైంలో సినిమా షూట్లో ఉన్నవాళ్ళు, స్క్రిప్ట్ రాస్తున్న వాళ్ళు, సినిమా రిలీజ్ అయిపోయిన వాళ్ళు, ఎవ్రీబడి అంటే ఒక ఇంట్రోస్పెక్షన్ ఉన్న ఎవ్రీ డైరెక్టర్, ఒక సెన్సిబుల్ డైరెక్టర్ వుడ్ స్టాప్, లుక్ బ్యాక్ అండ్ సీ వాట్ హీస్ డన్ అండ్ లుక్ ఎట్ వాట్ దే ఆర్ రైటింగ్ అండ్ దెన్ ఏం చేయాలి షిట్. సో దట్ అంటే ఒక పాజ్ వచ్చిందనమాట. అండ్ దెన్ లేదు ముందుకెళ్ళడం, లేదు షిట్ ఐఎమ్ నాట్ డూయింగ్ రైట్, లెట్ మీ కరెక్ట్ మై. సో ఇవన్నీ, సో దాట్ ఆ ఇంట్రోస్పెక్షన్ తీసుకొచ్చిన సినిమా అర్జున్ రెడ్డి. నా పాయింట్ ఆఫ్ వ్యూ అంటే నాకు ఫస్ట్ ఒక తెలుగు రీజనల్ ఫిలిం బాహుబలి 2 ఒక 1000 crores మార్క్ ఒక ఇంటర్నేషనల్ మార్కెట్లో అనేది ఒక అచీవ్మెంట్. సో పర్సనల్లీ బాహుబలి 2 అనేది నేను సూపర్గా నచ్చింది. తర్వాత అందరికీ నచ్చినట్టే అర్జున్ రెడ్డి. ఈ రెండే చెప్పగలను నేను. నాకు ఈ ఇయర్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఫిలిమ్స్. అర్జున్ రెడ్డి గురించి చెప్పాలంటే, అప్పుడు నాకు క్లైమాక్స్ షూట్ జరుగుతుంది రాజా ది గ్రేట్. నేను ఈవినింగ్ ఫస్ట్ షో చూసి నెక్స్ట్ డే మార్నింగ్ ఐ బిహేవ్ లైక్ అర్జున్ రెడ్డి ఇన్ ద స్పాట్. అంటే ఒక యాటిట్యూడ్ని, ఒక క్యారెక్టర్ని మనం సినిమా చూసినప్పుడు ఆ ఇంపాక్ట్ మన మీద చూపించడం అది ఇట్స్ నాట్ ఈజీ. ఇంకొక విషయం ఏంటంటే, ఆ సినిమా ఎంత వైబ్రేషన్ క్రియేట్ చేసిందంటే, ఎక్కడికి వెళ్ళినా ఆ సినిమా గురించి ఒక టాపిక్ ఫోకస్ లైట్ అటు షిఫ్ట్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదేదో మాట్లాడుకుంటున్నాం, సందీప్ రాగానే
మన టాపిక్ అర్జున్ రెడ్డికి వెళ్ళిపోయింది, మనం కూర్చొని మాట్లాడుతుంటే. సో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఆ సినిమా. సో ఐ కెన్ పిక్ దీస్ 2 ఫిలిమ్స్. అంటే సి ఈచ్ ఫిల్మ్ ఈజ్ డిఫరెంట్ అండ్ ఈచ్ ఫిల్మ్ మేకర్ ఇస్ డిఫరెంట్. అంటే ఇందాక మోహన్ కృష్ణ చెప్తుంటే ఏంటంటే ఇట్స్ అ యూనిక్ వాయిస్. అంటే ఈజ్ ఫిల్మ్ మేకింగ్ అబౌట్ వాయిస్ అనేది అనుకుంటే, ఇఫ్ దట్ ఈస్ వాట్ డైరెక్టర్స్ వాయిస్ అనుకుంటే, ఈచ్ వన్ విల్ హ్యావ్ అవర్ ఓన్ ఇన్ఫ్లుయెన్సెస్. నేను నెక్స్ట్ అడగబోయేది ఇస్ జనరిక్ క్వశ్చన్. కాకపోతే చాలామంది చూస్తున్న వాళ్ళకి ఏంటంటే దర్శకత్వంలోకి రావాలనుకుంటున్న వాళ్ళు, స్క్రిప్ట్లు రాసుకుంటున్న వాళ్ళు, వాళ్ళకి ఎక్కడో ఒక ఇంపాక్ట్ అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి. మన జీవితంలో నేను చూసిన సినిమాలో, లేకపోతే ఈ సినిమా చూసిన తర్వాత నేను దర్శకుడిని అవ్వాలనుకుంటున్నాను, ఆ ఇన్ఫ్లుయెన్స్ ఏంటి మీ జీవితాల్లో? ఆ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, ఆ సినిమా కానివ్వండి, వాట్ ఈస్ దట్ డిఫైన్డ్ యూ టు డిసైడ్ టు బీ ఇన్ ఫిల్మ్స్? నేను ప్రాథమికంగా సాహిత్యం అని చెప్తాను. బికాజ్ నేను సాహితీ కుటుంబం నుంచి వచ్చినాడు కాబట్టి సాహిత్యం చదవడం అనేది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఉండడం వల్ల సాహిత్యం నుంచి సినిమా వైపు నా ఇంట్రెస్ట్ మళ్ళింది. ఎందుకంటే కొన్ని తెలుగు సాహిత్యం చదివినప్పుడు కానీ, ఆంగ్ల సాహిత్యం చదివినప్పుడు కానీ వీటిని సినిమా కింద ఇస్తే ఎలా ఉంటుంది, అలా నేను చాలా యాక్సిడెంటల్గా చదివిన ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఆనెస్ట్ అండ్ ఆస్కర్ వైల్డ్ నాటకం అష్టచమ్మ అయింది. తర్వాత డివెన్నా అనే నాటకం అమితుమి అయింది. తర్వాత గ్రహణం చలంగారి కథ. సో నేను తీసిన అన్ని సినిమాల్లో దాదాపు 2 నా కథలు, నేను డెవలప్ చేసిన కథలు. ఒకటి అంతకుముందు, ఆ తర్వాత 2 జెంటిల్మెన్. మిగతా అన్ని ఎక్కడో ఒకసారి సాహిత్యాన్ని తీసుకునేవి. ప్రధానంగా సాహిత్యం. తర్వాత నేను టొరాంటోలో ఫిల్మ్ స్కూల్ చదువుతున్నప్పుడు నేను చూసిన వరల్డ్ సినిమా, ముఖ్యంగా డాగ్మా 95 మూవ్మెంట్ దట్ కేమ్ ఇన్ ద 90s వేర్ దే మేడ్ సెలబ్రేషన్ కానీ, లేకపోతే ద హోల్ లార్స్ వాన్ ట్రియర్ థింగ్ గేవ్ మీ ద హోప్ దట్ నాకు ఒక చిన్న కెమెరా ఉండి ఒక స్క్రిప్ట్ ఉంటే ఐ కెన్ మేక్ ఎ మూవీ, ఐ డోంట్ నీడ్ మనీ అనే మొట్టమొదటి నా గ్రహణం అనే సినిమా బడ్జెట్ 6.5 లక్షలు. So I had that courage to do it because with a news gathering camera like this we shot the film 19 days and with bunch of crazy actors who didn't take any money. So అలాంటి ధైర్యం నాకు ఇచ్చింది ఆ సినిమా. సో ఇండిపెండెంట్ సినిమా అబ్రాడ్ విచ్ కేమ్ ఇన్ యూరప్ అండ్ లిటరేచర్, ఈ 2 ప్రధానమైన ఇన్ఫ్లుయెన్సెస్ అని చెప్తాను నేను నా వరకు. సంథింగ్ ఫర్ మీ అంటే నాకు కూడా ఐ డోంట్ హ్యావ్ ఎనీబడి ఫ్యామిలీ ఇంటూ ఫిల్మ్స్ ఆర్ దూర రిలేటివ్స్ కూడా అసలు ఎవరు లేరు. కాకపోతే వాట్ ఐ నోటీస్డ్ ఈజ్ ఐ యూస్ టు డ్రా లైక్ క్రేజీ. అంటే క్లాస్ వర్క్ బుక్, హోంవర్క్ బుక్, అటు ఇటు ఎక్కడ చూసిన డయాగ్రామ్స్, బెంచ్లు నింపేయటం. అంటే చూసేవాళ్ళు పిచ్చోడు అనుకుంటారు కొన్నిసార్లు. చాలా ఎక్స్టెన్సివ్ డ్రాయింగ్ ఉండేది. అంటే ఏదైనా చూసి దింపడం, లేకపోతే అన్యూజువల్గా డ్రా చేయడం, దట్ వాస్ దేర్ ఇన్ మీ. అండ్ ఫోటోగ్రఫీ చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అంటే ఫ్రమ్ 2nd, 3rd స్టాండర్డ్ నుంచే ఇఫ్ ఐ సీ మై ఫోటోగ్రాఫ్స్ వాట్ ఐ క్లిక్డ్ ఇన్ 2nd, 3rd స్టాండర్డ్లో, ద ఫ్రేమింగ్ వాజ్ సో గ్రేట్. అంటే నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఆ ఏజ్లో అంత ఫ్రేమింగ్ చేసి ఇలా క్లిక్ చేసాను. ఇప్పుడు చూస్తే నేను సర్ప్రైజ్ అవుతా. నా దగ్గర హ్యావ్ దట్ ఫైల్ ఆఫ్ మై డయాగ్రామ్స్ అండ్ ఫోటోగ్రాఫ్స్. సో దట్ ఈజ్ మై బేసిక్ థింగ్ టువర్డ్స్ లీనింగ్ టువర్డ్స్ ఆర్ట్స్. అంటే దట్ ట్రాన్స్ఫర్ టు ఫిల్మ్ మేకింగ్ అనేది ఫిజియోథెరపీ జాయిన్ అయిన తర్వాత నాకు అర్థమైంది. ఐ థింక్ ఇది మన వల్ల కాదు. అండ్ గోయింగ్ టు ఫిల్మ్ స్కూల్ వాజ్ ద బెస్ట్ థింగ్ ఐ డిడ్ ఇన్ మై లైఫ్. అక్కడ పోయిన తర్వాత యు ఆర్ ఇంట్రడ్యూస్ టు వరల్డ్ సినిమా. బికాజ్ మన దగ్గర ఇప్పుడు కూడా చాలా తక్కువ వరల్డ్ సినిమా గురించి మాట్లాడడం గానో, ఏదైనా స్పెషల్ థియేటర్స్లో రిలీజ్ అవ్వడం గానో లేదు. ఫిల్మ్ సొసైటీ మూవ్మెంట్ కూడా చాలా హైదరాబాద్లో ఒకప్పుడు ఉండేంత వైబ్రెన్స్ అంతకన్నా లేదు. ఫిల్మ్ స్కూల్ హెల్ప్ మీ అలాట్. ఐ మీన్ 3 సంవత్సరాలు అంటే ఆల్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ స్టూడెంట్స్ ఒక దగ్గర కలవడం, సినిమా తప్ప ఇంకో డిస్కషన్ ఉండేది కాదు. మజా వచ్చేది అది. హైదరాబాద్ వచ్చిన తర్వాత మొత్తం క్వైట్ అయిపోయింది లైఫ్. ఎవరినన్నా వచ్చి కలిస్తే పంజాబ్ కలిసాడు, లేదా రూమ్ పోయి తలుపేసుకుంటే ఇంట్లో అంత మన ఒకలే. ఇంకా అప్పుడు ఫిల్మ్ స్కూల్లో రాసిన రన్నింగ్ నోట్స్ అయినా, లేకపోతే అక్కడ చేసిన థీసిస్ అయినా అవి పెట్టుకొని టీవీ కనెక్ట్ చేసుకొని చూసుకొని ఇట్ బికేమ్ మై వరల్డ్ యాక్చువల్లీ. సో దట్ అంటే అప్పుడు అనిపించేది ఏందిరా ఈ జీవితం, ఈ లోన్లీ స్పేస్ ఏంది. అంటే ఒకసారి ఆలోచిస్తే యూ డోంట్ నో ఎనీబడి, యూ డోంట్ హ్యావ్ దట్ మనీ టు మేక్ ఎ ఫిల్మ్ అండ్ నో బడీ ఈజ్ విల్లింగ్ టు లిసన్ టు యువర్ స్టోరీ, బట్ యూ ఆర్ రైటింగ్ లైక్ ఎ మ్యాడ్ గై సిట్టింగ్ ఎట్ హోమ్. అది ఐ కాల్ ఇట్ మ్యాడ్నెస్ మ్యాన్. దెర్ ఇస్ నో అదర్ వర్డ్ ఆల్సో. బట్ లక్కీలీ మై బ్రదర్ అండ్ ఫాదర్ కేమ్ ఇన్ టు పిక్చర్. ఇట్ మేడ్, లేకపోతే లైక్ madness is what matters. No, that's true. Now we are saying it. But when nobody, అంటే there is no scope also, there is no light that will make a film. But you are very interested in typing the scene and feeling happy about it. నేను ఇంటర్వెల్ సీన్ రాసిన రోజు 15 రోజులు ఏం చేయలేదు. నేను అసలు బెన్హర్ తీసిన ఫీలింగ్ ఉన్నా. ఇంటర్వెల్ సీన్ తట్టంగా నేను అనుకున్నాను నేను ఐఎమ్ మేకింగ్ బెన్హర్ నా ఫీలింగ్. ఓ 10-15 డేస్ అసలు ఏం చేయలేదు, చిల్ అయ్యకుండా కూర్చున్నా. మామూలుగానే చిల్ అవుతాం, మనం చేసేది ఏం లేదు టైప్ లేదు తప్ప. ఇంకా అందులో కూడా ఎక్స్ట్రా చిల్ అంటే ఆలోచించరు. దెర్ ఇస్ అ క్వశ్చన్ అబౌట్ ఇట్. నిజంగా నాకు ఆ ఇంటర్వెల్ సీన్ చూసినప్పుడు
అండ్ ఐ డి నాట్ అండర్స్టాండ్ వాట్ డైరెక్టర్ వాంటెడ్ టు కన్వే. ఏంటంటే ఒక సాడ్ సినారియోలో ఈ పిస్సింగ్ ఇన్ దిస్ ప్యాంట్స్ అది స్పృహ లేకుండా ఏంటి ఏదో ఉంది కానీ అది ఎందుకు చెప్పాడో తెలియదు, నాకు ఇంకా తెలియదు. కాకపోతే ఐ లవ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఇట్. అంటే ఇంతవరకు తెలుగు స్క్రీన్లో నేను అది చూడలేదు. ఏదో ప్రఫౌండ్గా ఏదో చెప్పినట్టు అనిపిస్తుంది. ఈజ్ దేర్ ఎ థింకింగ్ బిహైండ్ ఇట్ అనేది. నౌ దట్ యూ హ్యావ్ బ్రాట్ ఇట్ అప్ మేబీ ఐమ్ లైక్ మన క్రియేటివిటీని ఎక్స్ప్లెయిన్ చేసేయడం అనేది కిల్లింగ్ అని నాకు తెలుసు. కాకపోతే డిడ్ యూ ఇంటెండ్ సర్టన్ మీనింగ్? దట్ ఈస్ అ గ్లోరిఫైడ్ పెయిన్. I mean, it is a take to a step where you're going to celebrate your pain. ఇప్పుడు మనకు కొన్ని పెయిన్ఫుల్ గజల్స్ ఉంటాయి, నీకు పెయిన్ తెలుస్తుంటుంది ఆ లిరిక్లో, కానీ యూ విల్ బి ట్యాపింగ్ యువర్ ఫుట్. యు ఆర్ సెలబ్రేటింగ్ యువర్ పెయిన్. ఐ ఫెల్ లైక్ అ పవర్ఫుల్ క్యారెక్టర్ లైక్ అర్జున్ రెడ్డి ఈస్ పిసింగ్ హిస్ ఓన్ ప్యాంట్స్ ఈస్ గాన్. ఐ ఫెల్ లైక్ అంటే వాడు అంటే హీస్ గాన్ అనేది గ్లోరిఫైడ్గా చూపిద్దాం అనే ఫీలింగ్ అది. అందుకే దాన్ని అప్ సైడ్ డౌన్ చేసిన తర్వాత కూడా ఈవెన్ అప్ సైడ్ డౌన్ అయిన తర్వాత కెమెరా విల్ గో లిటిల్ క్లోజ్ టు హిమ్. సో దట్ వాజ్ ఐడియా టు దట్స్ వాట్ పోయట్రీ ఈజ్ ఆన్ స్క్రీన్. పోయట్రీ అనేది ఇక్కడ నుంచి వస్తుంది, ఒక స్ట్రక్చర్ ఫాలో అవుతుంది. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఫిల్మ్ మేకింగ్ ఇస్. వెన్ హీ సెడ్ దట్ సినిమా అవుతుందో లేదో బట్ నేను రాసే దాంట్లో ఐ ఎంజాయ్డ్ ఇట్ అనేది, దట్ ఈస్ వాట్ ద ఫ్యూచర్ ఫిల్మ్ మేకర్స్ హ్యావ్ టు అండర్స్టాండ్. ఇట్స్ నాట్ అబౌట్ నీ ఫ్లెక్సీ మీ ఇంటి ముందు పెట్టావా, నీ ఇంటర్వ్యూ టీవీలో వచ్చిందా కాదు. వెదర్ ఆర్ యూ ఎంజాయింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఆర్ నాట్. If you're enjoying the process of filmmaking, hit or flop doesn't really matter. You keep making films for yourself. So once you are happy with the product that you made, there will be set of people who would love your product. It will not cater to every section of the audience, but it will cater to the section of audience that you intended it to make it. That part of you. So that part of the section of That's audience. So make it from your heart. So it automatically falls in place. Now you ask so many questions. He doesn't have to think the reason behind it. It came from the heart, so you automatically you will infer your own from your own experiences. That was so visible. అంటే ఆ సీన్ అలా ఉండిపోయింది. ఎందుకు ఉంది అని డెసిఫర్ చేయడంలోనే అంత ఇంటెలిజెన్స్. Viewing history that we are used to watching, we have never seen a very strong individual actually urinating in his pants as a sign of beginning of a personal tragedy. So for me, that's the reason he probably put the title of Arjun Reddy also there, saying the real Arjun Reddy's journey begins then with the slide. To me, it symbolized an absolute loss of control over your emotion. For me, that is the greatest way of telling you that he's lost control over his being. So for me, that had that impact, and I like the fact that somebody finally told that men actually can pee in their pants, when they are upset. Okay. So it was like crying. It's okay like crying, yeah, it's like crying. And so there was something uncanny about its impact. That's what I think is the reason behind the impact also. That even men who watched it felt, I do that, but I never had the courage to put it on screen. True. Probably that's the reason, yeah. Most talked about film happened to be Arjun Reddy for different reasons. అంటే ఈ వాదాలు వివాదాలు ఫిలసాఫికల్ డిఫరెన్సెసా లేకపోతే వాళ్ళ విజువల్ కల్చర్ చూసే పర్స్పెక్టివ్లో డిఫరెన్సెసా, లైక్ హౌ డిడ్ యూ డీల్ విత్ ఇట్? ఒకటేనండి, ఇట్స్ ఫస్ట్ ఫిల్మ్, ఫస్ట్ సినిమా, యూ జస్ట్ వాంటెడ్ టు పుట్ యువర్ హార్ట్ అవుట్. కానీ దానికి దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ డిస్కషన్ అబౌట్ ఇట్, దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ అపోజిషన్ అబౌట్ ఇట్. ఒకటి రాజకీయం దగ్గర నుంచి సెన్సార్ వరకు లేని వివాదం లేదు ఈ సినిమాకి. అఫ్కోర్స్ సోషల్ మీడియాలో అయితే చర్చలు ఇప్పటికి కూడా సాగుతున్నాయి. లైక్ ఒకటి యాజ్ అ మేకర్, you don't have to explain to anyone, but how did you dealt with it? I mean, like, we are frustrated, we are getting angry. ఇట్లా అనుకుంటున్నాం, ఇదేంది వాడేంది వీడేంది అని అనుకుంటున్నాం. కానీ బట్ నాకు భయం ఉండింది ఏంటంటే, లైక్ బికాస్ ఆఫ్ దిస్, ఇప్పుడు ఒక దగ్గర ఎవరో మహిళా మండలి వాళ్ళు ఏదో గొడవ చేస్తున్నారని ఒక టైట్ ఫ్రేమ్ పెట్టారు. వాళ్ళు 5 మందే ఉన్నారు, జూమ్ బ్యాక్ చేసి ఎవరు ఉంటారు అక్కడ. ఐ నో, బట్ ఆడియన్స్ డజంట్ నో దాట్. ఐ మీన్ టీవీ వ్యూవర్స్ డజంట్ నో దాట్. ఆయన వచ్చి అక్కడ చైతన్యం స్టార్ట్ అయింది అంటున్నాడు. అరే అయినా చైతన్యం ఏందో అనుకోండి, చైతన్యం స్టార్ట్ అయింది నా సినిమా ఆపడానికి కానీ ఎవరు హనుమంతరావు. నేను ఇదంతా మాట్లాడుతుంటే నాకు ఏమనిపించింది అంటే, బికాస్ ఆఫ్ దిస్ షిట్ పీపుల్ మైట్ ఓన్లీ ఫోకస్ ఆన్ డ్రగ్స్, పీపుల్ మైట్ ఓన్లీ ఫోకస్ ఆన్ పుటింగ్ ఐజ్ ఆర్ వాట్ ఎవర్ సీన్స్, అండ్ దే యాక్చువల్ కంటెంట్ని చూడడం భయం అయింది. బట్ ఐ ఫెల్ట్ లైక్ వాట్ ఈస్ ద హోల్ పాయింట్ ఆఫ్ మేకింగ్ ఎ సినిమా? యూ మేక్ ఎ ఫిలిం అంటే ఇఫ్ యూ కాంట్ ఎంగ్రోస్ దెమ్ into your whatever feeling you felt,
then there's no point of making film. But as you said, like how I dealt, I don't know, man. How I dealt, it's not dealt. I mean, ఇంకా నేను నీళ్ళలో పడేసారు నీకు ఈ తర్వాత ఏదో చేసి బయటకు రావాలి. There is no sweet word to put it, like how I dealt through it. It's very frustrating. ఎందుకంటే మొన్న రీసెంట్గా ఒకడు వచ్చి నా ఫ్రెండ్, అరే నువ్వు తాతయ్యకు కార్వని వాళ్ళరా మస్తు పబ్లిసిటీ అయ్యేది నీకు ఫ్రీగా అన్నాడు. కానీ అన్నారే నీకు అంత మజాక్ ఉందా నీకు, నేను ఫస్ట్ టైం సినిమా తీస్తున్నా. I didn't even feel that this fellow is giving me a publicity. And I don't require that kind of publicity. Anybody, Praveen, మనకు అలాంటి పబ్లిసిటీ అవసరం లేదు. ఎందుకంటే మై ట్రైలర్ వెంట్ 17 million, మ్యాన్. వాట్ తాతయ్య మేట్ నిజం చెప్పాలంటే ఆయన చేయబట్టి నాకు ఆంధ్ర ఏరియాలో కొన్ని ఏరియాలో కొందరు ఫ్యామిలీ ఆడియన్స్ అవాయిడ్ చేశారు సినిమా. ఇప్పుడు కొందరు కాంగ్రెస్ ఫాలోవర్స్ ఉంటారు, ఈయన ఏది చెప్తా తినేవాళ్ళు ఉంటారు. వాళ్ళు 100 టికెట్లనే వేస్ట్ అన్నట్టు కదా. సీ దట్స్ అ వేస్ట్ ఫర్ మీ. పీపుల్ ఆర్ థింకింగ్ హీ బాట్ అటెన్షన్. No, there is content, but Tataya brought attention to you అంటున్నారు. I hate that shit. Somebody tells me that. Because నేను టీజర్ రిలీజ్ కూడా సింపుల్గా యూట్యూబ్లో రిలీజ్ చేసాం. అంటే we didn't call anybody also. We thought like అगर కంటెంట్ ఏదో జాయేగా దేఖింగే, సో ట్రైలర్ went 17 million, so we don't need that. సో ఏదైనా ఇష్యూ జరిగితే దాన్ని ఒరిజినల్గా అసెస్ చేసే పర్సంటేజ్ ఆఫ్ ద క్రౌడ్ ఆర్ లెస్, మ్యాన్. No, they think that మనం చేసే ప్రతిదానికి there is a reason. There is a reason they think, yeah. They think it's all manipulated. Yeah, they think, see this fellow trick, big smart chap. They think that way, man. They think like, Yeah, if you express yourself, it is creating controversy. No. Why you just nod your head? Yeah, sure. No, seriously, ఇప్పుడు నాది 5th film or 4th film అంటే okay, I'm used to it అనుకోవచ్చు. I know that okay, this politician is coming, now I'll get publicity. Your first film, man. You never know. అంటే వీళ్ళు ఏమైనా ఇష్యూ నిజంగా పెద్దగా అయితే they might stop the film also. Hey. So I was like scared, stupefied, petrified. Your brother invested in it. Yeah. Obviously, everything అండి. యాజ్ అ ఫస్ట్ ఫిల్మ్గా తనకి స్టేక్ ఉంది, ప్రొడ్యూసర్గా వాళ్ళ బ్రదర్కి స్టేక్ ఉంది. అలాంటప్పుడు ఇలాంటి కాంట్రవర్సీస్ అండ్ అదర్ బిగ్గెస్ట్ Some random cops will call you. Come to station and meet. Who the fuck are you? నాకు 2 ఎల్లుండి రిలీజ్, నా పనులు నేను ఉంటే స్టేషన్కి వచ్చి కలవంటే వడ్రా పోయి నువ్వు కలుస్తావు అంటే ఐ స్టార్టెడ్ అవాయిడింగ్ కాల్స్. మళ్ళీ చేస్తున్నారు వాళ్ళు. ఏం లేదు అప్పా స్టేషన్కి వచ్చి ఒకసారి కలువు సార్ కలుస్తాను అంటే ఎందుకు కలవరు సార్ నేను సీ ఐ మీన్ లైక్ యూ నెవర్ నో, మ్యాన్. చూస్తే పొలిటికల్ that is a problem with moral policing is what actually is detrimental to the overall cause of it. Instead of having a healthy discussion about it, productive discussion. Yes, the film is a text, it will come out into the public, it will generate debate, whatever be the film. అలా కాకుండా ముందర ఒక ముద్దు, అమ్మ ముద్దు, లేకపోతే ఇంకోటి అమ్మ అది తీసేయండి. And then but if you have a tight close-up of belly button, there nobody has a problem. So there is that entire contradiction in our culture which is ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచి ఉంది అది. I think that is where we are struggling to understand what works. Throwing a grape on the belly button works, but not a kiss. So adi mano, I think we need to, we're still learning. Yeah, exactly. అది కన్స్ట్రక్టివ్ డిబేట్ ఉన్నప్పుడు దానిలో ఫర్ ఎగ్జాంపుల్ ద కైండ్ ఆఫ్ లిరిక్స్ వీఆర్ యూస్ టు, మ్యాన్. ఇప్పుడు లగా అయితే చెప్పేవారు నాకు తెలియదు. అది ఏదో ఊరికి రైమింగ్ బాగుంది పెట్టుకుంటారు జనరల్లీ సేయింగ్. అంటే లిప్ కిస్ కానివ్వండి ఇంకేం కానీ ఇవన్నీ మనం ఎప్పటి నుంచో వచ్చినాయి. బట్ థింగ్ ఈజ్ మీడియం అనేది అప్పటికి ఇప్పటికి ఇప్పుడు మీడియా కానీ ఇది కానీ అప్పుడన్నంత అప్పుడు లేదు. సో డిస్కషన్ ఫోరం ఇవన్నీ లేవు. ఇప్పుడు there is a platform. They are getting too sensitive, I believe. Platform only certain parts. I think most of the people are accepting it, and only some moral police will be about these things are unnecessarily raking up. No, that brings up to the censor issue also. ఎందుకంటే ఎంతవరకు రీజనబుల్గా ఉంటున్నారు, ఎంతవరకు లాజికల్గా ఉంటుంది, సెన్సార్ ఏది కట్ చేయమంటున్నారు, ఏది కట్ చేయమనట్లేదు, ఏది పాస్ ఆఫ్ చేసేస్తున్నారు అనే దానికి పెద్ద డెఫినేషన్ ఉంటుంది. వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ దట్ యూ హ్యాడ్ విత్ ద సెన్సార్ ఇట్ సెల్ఫ్? సో సెన్సర్ ఇది ది సేమ్ థింగ్ లైక్ ఇప్పుడు సి ఇఫ్ ద సెన్సర్ ఆఫీసర్ ఒక్కతను ఈజ్ గుడ్, ఇట్ డజంట్ మ్యాటర్. పీపుల్ దేర్ విల్ బి లైక్ 4-5 people sitting with him, and that 4-5 people are distributed in a number of 80 members ఉన్నారంట. వాళ్ళు ఎవరు వస్తారో తెలియదు. లైక్ ఇట్లా డైస్ వేసుకున్నట్టు 4 వస్తారు. అండ్ దే డోంట్ నో ఎనీ షిట్ అబౌట్ ఫిల్మ్ మేకింగ్, మ్యాన్. I hate myself sitting with them and arguing with them, and they tell me like usually we give a time of 15 minutes, you are here more than 80 minutes, I think we need to wind up. Say like what, man? I mean అంటే నువ్వు చెప్పుకోవాలా వాళ్ళకి ఏంది అని. అంటే దే సెడ్ ఒక ఉంది, ఆమె పేరు తెలియదు నాకు. she said like how can he say about PMS? I said like one way you want to glorify women rights and whatever కొన్ని వచ్చినాయి సైడ్ థింగ్స్, I don't even remember that shit. And they say all that, and now you say like PMS. What PMS? There is nothing wrong in it.
You as a biological woman, you need to be functioning, very, that's fine. open about it. నేను అన్నా ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ ఓపెనింగ్ మెయిన్ మైండెడ్ పీపుల్ అండి అంటే ఓకే ఐ టేక్ దాట్. కానీ హీరో ఏంటి క్లాస్ రూమ్కి వచ్చి ఆ పిల్ల నాది అని అంటున్నాడు, ఇది ఎలా అంటే నేను అన్నా పెళ్లి చేసుకోవడం అంటేనే ఇది నాది అని చెప్పడం అంటే నువ్వు ఇంకా అంత పెద్ద టాపిక్కి వెళ్ళకూడదు అంట. ఇప్పుడు పెళ్లి చేసి తాళి కట్టడం అంటే ఏంటండి పెళ్లి యువర్ మ్యారింగ్ సంబడి దట్ వాట్ డస్ దట్ she is mine. that means she is mine, you are saying that. సోషల్లీ డిక్లైన్డ్. యా దట్స్ ఇట్. అంటే వాడేంది అలా మీ హీరోయిన్ అలా చెప్తున్నాడు అంటే నేను మరి హీరోయిన్ ఒకసారి కొట్టింది కదా మేడం చూడట్లేరా మీరు అంటే నేను ఇలాంటి రీజన్స్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఐ హేట్ దట్. ఐ డోంట్ వాంట్ టు డూ దట్ మ్యాన్. See, I'll present you a film, Mahesh. I'll present you my film. You say, okay, నీ ఫిల్మ్లో ఇది ఉంది. The rating we are giving is A. Done. You are not supposed to put a scissor on my bloody film. Absolutely. I hate that shit. నాకు రిలీజ్ డేట్ 25 కమిట్ అయిపోయినా, లేకపోతే నేను ఢిల్లీ కాదు ఎక్కడికైనా వెళ్ళటం దీని గురించి. ఆ ట్రిబ్యునల్ ఎవడ గాన్ మ్యాన్, ఆర్సీ ట్రిబ్యునల్ వాట్ ఎవర్ ఎవడ గాన్. బికాస్ సి డే టు డే వరల్డ్ లైఫ్లో యూజ్ చేసే వర్డ్సే సినిమాలో యూజ్ చేసింది. అండ్ దేర్ ఇస్ అ రీజన్ ఫర్ ఇట్. అంటే వీళ్ళు ఎట్లా తెలుసా, పాపం మీ హీరో ఏంటి సార్ వాళ్ళ అమ్మని తిడుతున్నాడు పాపం అంటే మీరెందుకు సార్ అంత పాపం వై యూఆర్ ఫీలింగ్ సో పాపం ఫర్ దట్ గై. అంటే హీరో తిట్టింది ఏడిపించినోడిని కూడా కాదు, ఇన్ఫర్మేషన్ ఇచ్చినోడిని. ఆ తిట్టింది వాడిని తిట్టినట్టే. దట్స్ అ కైండ్ ఆఫ్ కాంటెక్స్ట్ యూ మేక్ ఇట్ వెన్ యూఆర్ రైటింగ్ ఇట్. సో దే ఆర్ ఫీలింగ్ అన్నెసరీ సెన్సిటివ్ టువర్డ్స్ వాళ్ళ మదర్ తిట్టడం తప్పు కదండి అంటారు. అంటే యూ ఎక్స్పెక్ట్ ద సెన్సార్ బోర్డ్ టు బి అ నాచ్ హైయర్ దాన్ యువర్ ఇంటెలెక్ట్ as a filmmaker. You expect them to, they have no idea why they're sitting there. They have no idea about filmmaking అనేది పక్కన పెట్టదు. అసలు జనరల్గా వాట్ మేక్స్ సెన్స్, వాట్ డజంట్ మేక్ సెన్స్ అనేది కూడా వాళ్ళకి సెన్స్ లేదు. అనదర్ థింగ్, ఎక్కడ సెన్సార్ రిఫార్మేషన్ రాయొచ్చు అంటే కేవలం రేటింగ్ వదిలేయండి, అంతకుమించి ఇంకేం అక్కర్లేదు. I told them, sir, if you want to give me R. Yeah, I mean, why not? Which is new to Telugu. Yeah, why not give it R? Don't tell me all this అంటే Sandeep, no, వాళ్ళు అసలు. And funny thing is like they gave me 40 cuts. 40 cuts. And finally they told me 40 cuts, and when they sent me the mail there are 42. So like why 2? అవి మెన్షన్ చేయడం మర్చిపోయా. గుడ్, థ్యాంక్ యూ. అండ్ ఒక డైలాగ్ ఉంది, అందుకే మమ్మీ చెప్తూనే ఉంది తెలంగాణ సంబంధం అవసరమా అని. దానికి తెలంగాణ తీసేయమంటారు. నేను తెలంగాణ నేను ఫీల్ అవుతలేదు, మీరు ఎందుకు ఫీల్ అవుతున్నారు? తెలంగాణ మ్యూట్ చేశారు వాళ్ళు. అది రెడిక్యులస్, అబ్సల్యూట్లీ. అంటే వైబ్రెంట్ కల్చరల్ లాంగ్వేజ్ పోతుంది. యు ఆర్ మ్యూటింగ్ ఎవ్రీథింగ్. అది దట్ షుడ్ నాట్ బి. ఇది హైదరాబాద్ దగ్గర బొమ్మర్ది దిగేస్తున్నాడు. It's more, I think, knee-jerk panic. That's all, because of context. Because everything. నాతోటి వాళ్ళు అన్నారు, సార్ అది మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఏదన్నా మొన్న కటిక సేమ్ థింగ్ వాజ్ మెన్షన్డ్. దట్స్ యువర్ ప్రాబ్లం. లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ ఇస్ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం. అది వీళ్ళు ఎందుకు భయపడ్డం దానికి? ఐ థింక్ ద రేషనల్ ఆఫ్ సెన్సార్, ఐ థింక్ దట్ అయిపోయింది. ఆ సెన్సార్ యొక్క ఐడియాలజీ అయిపోయింది. రెండోది ఏంటంటే, అండ్ ఆల్సో ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చామండి, ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారో ఎవరికి తెలియదు. ఏ సర్టిఫికేట్ ఇచ్చిన సినిమా పిల్లలందరూ చూసేస్తుంటారు, మరి దానికి ఇంప్లిమెంటేషన్ లేని దానికి ఇదెందుకు అనేది కూడా ఒక మేజర్ ప్రాబ్లం. When I came back from Canada, when I went and watched a film, I won't mention the name. I don't think there are films, చిన్నపిల్లలు బాంబులు వేసేవి, చిన్నపిల్లలు తుపాకులు పెట్టి కాల్చే సినిమాలు సెన్సార్ చేస్తున్నారు. 10-year-old 15-year-old షూటింగ్, థ్రోయింగ్ బాంబ్స్, విచ్ ఆర్ అన్యాక్సెప్టబుల్ ఫర్ మీ. బికాస్ అది నువ్వు ఏ విధమైన సంస్కృతిని మీరు రెచ్చగొడుతున్నారు అనేది వాటిని ప్రశ్నించట్లేదు ఎవరు. అరే ఒక చిన్నపిల్లాడు బాంబు వేసాడరా, ఒక చిన్నపిల్లాడు కాల్చాడరా, తుపాకి పడి 15 ఏళ్ళ పిల్లాడు చేసి కాల్పిస్తున్నారా. అట్లీస్ట్ ఫర్ మీ దే డిస్టర్బ్ మీ యాజ్ a viewer, because I'm watching with a 6-7-year-old kid and వాడు saying వావ్ అన్నాడు అనుకోండి, సంథింగ్ ఇస్ గోయింగ్ ఆన్ దేర్ విచ్ ఇస్ ప్రాబ్లమాటిక్ ఫర్ మీ. బట్ అదర్ దాన్ దట్ మీరు చెప్పినట్టు ఆ మిగతా చాలా విషయాల్లో చాలా డిబేట్లు జరగాల్సిన అవసరం. బట్ మేజర్ వరీ ఈజ్ లైక్ ఇప్పుడు మొత్తం జనరలైజ్డ్ మొత్తం ఆలోచిస్తే ఆఫ్టర్ మేకింగ్ వన్ ఫిల్మ్ యాజ్ అ ప్రొడ్యూసర్ డైరెక్టర్, వాట్ ఐ ఫీల్ ఈస్, వాట్ ఫ్రీక్స్ మీ అవుట్ ఈస్ సెన్సార్ మ్యాన్. That is I'm typing it as coming to my head. That is one thing which needs to be Shall I freak you out more? ఇప్పుడు ఏదైతే ఉందో సెన్సర్, రేపు అది ఉండదు, మారుతుంటుంది. So boards keep changing. Exactly. When finally your film is out, sensor could be something different. See the in this entire journey, what freaked me out is sensor thing, which really freaked me out. And మనం ఎంత కమ్ముకుంటున్నాయి అనేది anyways will be there. Marketing bad. One thing what I faced is, I'll tell you, because
ఒక ఐ డోంట్ నేమ్ ద సైట్ నేమ్, ఇట్స్ నాట్ అ ఫేమస్ సైట్ ఆల్సో, ఇట్స్ ఒక బిలో యావరేజ్ సైట్. దట్ ఫెలో కాల్స్ మీ, ఎల్లుండి నా సినిమా రిలీజ్. ఎవరో కాల్ చేస్తుంటారు, టీజర్ ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఫోన్ మోగుతుంది ఎక్కువ, 6 నెలల నుంచి. సినిమా రిలీజ్ నుంచి హిట్ వచ్చే ఫీలింగ్ వచ్చేసింది. సరే నేను అవాయిడ్ చేస్తున్నా. వాడు కూడా 4 సార్లు కాల్ చేసిండు, నేను మర్చిపోయినా. సార్ నేను పలానా .com నుంచి కాల్ చేస్తున్నా, సార్ మిమ్మల్ని కలవాలంటే నేను బిజీగా ఉన్నా బ్రదర్, ఎల్లుండి రిలీజ్ అంటే మీరు నాకు 3 నెలల నుంచి ఇదే బిస్కెట్ వేస్తున్నారు, కలుస్తావా లేదా అంటే, అరే ఒడరా ఇటో మాట్లాడుతున్నావు అంటే, నీ సినిమా కలుస్తావా నువ్వు లేదని మాట్లాడిన కదా, సారీ ఫస్ట్ ఫోన్ ఎత్తంగానే ఏం తెలుసా చెప్తా. ఫోన్ ఎత్తంగానే హలో అన్న, హలో అంటే సార్ నేను పలానా .com నుంచి మాట్లాడుతున్నా, ఏంటి చెప్పు అంటే డైరెక్ట్ టాపిక్లో ఎట్లా వచ్చింది తెలుసాడు, మీ సినిమా హీరోయిన్ క్లైమాక్స్లో కడుపుతో కూర్చుంటుంది పార్క్లో, దాన్ని హీరో యాక్సెప్ట్ చేస్తాడు, ఈ సమాజానికి ఏం రుద్దుదాం అనుకుంటున్నారు, హీస్ ఆన్. నేను అంటున్నా నాకు ఈ 2 వరీస్ అది. వన్ థింగ్ ఇస్ సెన్సర్, అదర్ థింగ్ ఇస్ దిస్ వన్ అటాచ్డ్ టు దిస్ వన్. దిస్ వన్ మోర్ థింగ్, మనము డిఏలకని డిజైన్లకని పంపిస్తుంటాం కదా, చూస్తున్నారు బై సినిమా, ద పైరేట్స్ ఆర్ దేర్, దే వాచింగ్ ద ఫిలిం, దే వాచింగ్ ద ఎంటైర్ ఫిలిం. అంటే వీడు నాకు ఫోన్ చేసి ఇలా బదిలిస్తుంటే నేను అరే భయ్ నా సినిమా, నేను చెప్పిన సెకండ్ హాఫ్ మొత్తం హీరోయిన్ కనిపి అదే ట్విస్ట్ పాయింట్ రా భయ్, దాని గురించి మాట్లాడద్దురా అంటే కాదు వాడు ఏమంటే నాతోటి, నేను ఇది ఇప్పుడు పెడతా సైట్లో అంటున్నాడు, నేను బతలాడుకుంటున్నా. అది చెప్తున్నాను, ఇఫ్ ఇట్ వాజ్ ఒరిజినల్ మీ కీపింగ్ ఫిల్మ్ మేకర్ అసైడ్, ఐ విల్ స్వీట్లీ కాల్ హిమ్ అండ్ ఐ విల్ బ్యాష్ హిమ్ బ్లాక్, బట్ ఐ కుడెంట్ డూ దట్. అంటే వాటి తప్ప ఇంటి కూడా మూసుకోవాల్సి వస్తుంది. సీ థింగ్స్ లైక్ దట్. అది ఇప్పుడు సపోజ్ మనం కొట్టినా అనుకో, రిపోర్టర్లు అందరూ ఏం చేస్తారు, పెద్ద సీన్ చేస్తారు, ఫోటోగ్రాఫర్లు తీసాను, వాళ్ళకి అవసరమైతే దానికి మేకప్ వేసి సీన్ చేస్తారు. సో యువర్ ఫిలిం ఈస్ గెటింగ్ రీచ్, యూ డోంట్ నీడ్ దిస్ షిట్. నేను ఆ రోజు నా ఒంటి మీద ఐస్ వేసుకున్నాను, నిజంగా నాకు బీపీ పిచ్చి వేసిపోయాను. అంటే వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా మాట నాకు అర్థం కాదు, ఏం మాట్లాడాలను. నేను బతలాను, అరే కొంచెం ఆలోచించరా, సినిమా వల్లనే నువ్వున్నావు నేనున్నా, నువ్వు సినిమా చంపుతావరా, ఏంద్రా పోయిన అట్లా చేయొద్దురా బతలాడాను. కానీ అరే నేను డిఏ రూమ్కి వస్తున్నా చిన్న పని మీద రామాయణ స్టూడియోకి, దాన్ని నన్ను కలువ వస్తారండి, మనం క్యాడ్బరీ చాక్లెట్ ఇద్దాం, వాడు రాలేదు, వాడు లక్కీ లేదని రాలేదు. అంటే నేను అనుకుంటున్నా, అరే బై మిస్టేక్ ఏదో కొట్టాం కదా వాడు, నాకు భయం అవుతుంది. ఎందుకంటే వాడు మాట్లాడేది నీకు స్టీరియస్ వదిలిపెట్టింది. అండ్ దిస్ ఈజ్ అంటే ఇట్లాంటి అలూవ్స్ విల్ బి దేర్ ఎవ్రీవే. దిస్ ఇస్ ఓకే, దిస్ అనదర్ మేజర్ థింగ్ ఇస్ సెన్సర్. అనదర్ థింగ్ ఈజ్ లైక్ యు ఆర్ ఫినిష్డ్ ప్రోడక్ట్, somebody is seeing it, man. They're having an access. I'm telling that is another that is one thing which scares the shit out of digitalization. ఎందుకంటే make it more accessible to people. For example, if you see, for example, ఒక డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడు, ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు రిలీజ్ డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడు. You need to have balls to guess a film also. If a film like Arjun Reddy చూసిన తర్వాత your guess might be wrong also. You never know. You might say go out and బయటికి పోయి చెప్పొచ్చు కూడా, it's a బేకార్ ఫిలిం, ఫ్లాప్ ఫిలిం కూడా చెప్పొచ్చు. That might happen. Sometimes it happens. Good films also might go. ఈ సినిమా that's one of the discussions that I was having with certain people. పోస్ట్ ప్రొడక్షన్లో ఉండేటప్పుడు ఎడిట్ టేబుల్ మీద సినిమాని చూస్తే ఎవడు కొండ అర్జున్ రెడ్డి అంటే ఈవెన్ దే విల్ పుట్ థాట్స్ ఇన్ టు హిస్ బ్రెయిన్ సేయింగ్ దట్ this will not run. Exactly. And people have come said almost all independent producers have seen the film before its release. I sat with one and watched the film. ఎట్లా చూసారు చూడు. And then they are like, Kathi, నేను deliberately I kept the editing in my office. I knew this shit will happen. And I didn't want anybody to see. Once the film is out, I don't know where the people got access, man. I can't name a few people. Like they called me and they said, I heard the scene about your film, it's a fantastic. నేను sir, విన్నవాడు ఎవరు చెప్పలేడు సార్, నేను రాసినవాడే చెప్పలేను, మీరు చూసారు కదా అంటే ఈస్ గివింగ్ ఎ స్మోక్. బిగ్ ప్రొడ్యూసర్. అంటే ప్రీ రివ్యూస్ వచ్చేసినాయి కదా ఇప్పుడు, ఇంతకుముందు సినిమా రిలీజ్ ముందు ప్రీ రివ్యూస్, మన సినిమా ఎడిటింగ్ నుంచి డబ్బింగ్ నుంచి మొత్తం అయ్యే ప్రాసెస్, సినిమా రిపోర్ట్ ఎలా ఉంది, సినిమా అనలైజేషన్స్, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక రివ్యూ వెళ్ళిపోతుంది. సినిమా ఇంతేనంట, ఫస్ట్ హాఫ్ బాగుందంట, సెకండ్ హాఫ్ తగ్గిందంట, మళ్ళీ క్లైమాక్స్ లేచిందంట, మళ్ళీ అక్కడ పడిందంట, ఇలాంటి ఒక రివ్యూ. I don't know if you know this, there is also something called a censor report. Which comes from the moles in the censor board. True. So అది యాక్చువల్లీ అది ఎట్లా వచ్చేసిందంటే దాన్ని యాక్చువల్లీ వెబ్సైట్ లో పెడుతున్నారు. సెన్సార్ వాళ్ళు మెచ్చుకున్నారు, ఆ మెచ్చుకోలేదు, విసుగు పుట్టిందిట. The flip side is people are waiting for your film. So the flip side of it, okay, my film, people would want to watch my film. సినిమా చూడడానికి వెయిట్ చేస్తున్నారు. అలా చూసి షాకింగ్ థింగ్ I'll tell you. ఫేస్బుక్లో కూడా పెట్టేసాడు,
got to know from the censor that the film is 3 hours 15 minutes. ఈ మెసేజ్ వైరల్ అయింది 8 days before the release. Bangalore guy calls the distributor and says that I'm not going to take your film. That's for only for 40 lakhs. The distributor says like, నువ్వు తగ్గించట్లేదు and this guy is not taking. I said like, sir, give it to me. I said, no, I'll find somebody. I said like, don't find somebody, you release it. On your own. నేను చెప్పిన సార్ నన్ను నమ్మండి ఓన్ రిలీజ్ చేయండి 4 crores 30 lakhs collection. Share is 1 crore 80 lakhs. Distributor share. Bangalore. అంటే బెంగళూరు పక్కన మైసూర్. And exhibitors and distributors find any reason and every reason to threaten the అది మాత్రం producer. షూర్. So it doesn't matter. అంటే చీమ సార్ రాజమండ్రిలో చీమ కుట్టిందంట నేను రిలీజ్ చేయలేను మీకు 10 లక్షలు పంపిస్తా అంటున్నాను పంపించలేను. అరే అక్కడ అంటే సార్ లక్కీలీ నాకు పెద్ద డిస్ట్రిబ్యూటర్ ఉండే సార్ నాకు ఇష్యూస్ లేవు. అదర్ దెన్ ద బెంగళూరు థింగ్ నథింగ్ బిగ్ హ్యాపెన్. బట్ సీ ఎవడో మీరు అన్నట్టు సెన్సార్ ని చెప్తేనే కదా ఫేస్బుక్ వచ్చి బెంగళూరు అంటున్నాడు ఫేస్బుక్ వచ్చేసి The pressures are higher. Incredible.